పాపే మా జీవన జ్యోతి సీరియల్లో రాబోయే ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ రాబోతుంది. కుట్టి పెళ్లి జరుగుతుంటే ఇందుమతి జీవన గురించి చెప్పిన మాట విని కుటుంబం అందరూ షాక్ అవుతారు. అసలు ఇది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. కుట్టి ఆదిత్యల పెళ్లి అడావిడిగా జరుగుతూ ఉంటుంది. ఇక పద్మమ్మ కుట్టితో ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ. ఎన్ని దినాలు నీ పెళ్లి అనుకున్నప్పుడు ఏవో ఒకటి జరిగి నడిమిట్లనే నీ పెళ్లి ఆగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా నడిమిట్లనే అన్ని ఆటంకాలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే అవుతుంది అని చాలా గుబులు పడ్డ బిడ్డ. కానీ ఎల్లమ్మ తల్లి దయ వల్ల అంతా మంచిగా జరిగింది. నీ పెళ్లి అవుతుంది అని పద్మమ్మ అంటుంది. ఇక సింహాద్రి అవును బిడ్డ, నేను కూడా గట్లనే అనుకున్నా. ఆ లాయర్ అమ్మ జైలుకి పోగానే నాకు భయం అయింది బిడ్డ పెళ్లి అవుతుందో కాదో అని. కానీ లాయర్ అమ్మ బిడ్డ వల్ల మళ్ళీ మీ జ్యోతమ్మ ఇంటికి వచ్చింది. ఆ ఆదిత్య బాబుని పెళ్లి చేసుకుంటా అనేసరికి అందరూ సంతోషపడ్డారు అని అంటూ ఉంటాడు. అవును నైనా, జీవన వల్లనే జ్యోతమ్మ ఇంటికి వచ్చింది. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటుంది. సరే, నిన్ను తొందరగా పెళ్లి కూతురుగా చూడాలని ఉంది బిడ్డ. ఈ చీర కట్టుకో అని ఇస్తూ ఉంటుంది పద్మమ్మ. మళ్ళీ టైం అవుతుంది అనగానే సరే అమ్మా నేను రెడీ అవుతా అని కుట్టి అంటూ ఉంటుంది. ఇక జీవన టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇందుమతి వచ్చి ఏమైంది జీవన, ఎందుకు అలా ఉన్నావు అని అంటూ ఉంటుంది. ఇంకా ఎలా ఉండాలి, ఇక్కడ టెన్షన్తో సచ్చేలాగా ఉన్నాను. నువ్వు ఈ పెళ్ళి ఆపుతాని రిలాక్స్గా ఉన్నావేంటి అని అంటూ ఉంటుంది. నేను అలా ఎలా ఉంటాను, దాని గురించే ఆలోచిస్తున్నాను. ఎలా ఆపాలి, ఏం చేయాలి అని. నువ్వు ఆలోచించేలోగా నా పెళ్ళి హ్యాండికప్పుడు వాడితో అయిపోయేలాగా ఉంది అని జీవన అంటూ ఉంటుంది. నా మీద నమ్మకం ఉంచు. ఇప్పుడు కుట్టి పెళ్ళి అవుతుంది. నీ పెళ్ళి 3 గంటలు ఉంది కదా, అప్పటి వరకు మంచి ప్లాన్ ఆలోచిస్తా. అప్పటి వరకు వద్దు, ఇప్పుడే చెప్పు పెద్దమ్మా అని అంటూ ఉంటుంది జీవన. సరే ఆగు, ఆలోచిస్తున్నా అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇందుమతి నాకు మంచి ప్లాన్ వచ్చింది, వెంటనే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటుంది. ఏంటి, ఇంట్లో నుంచి పోవాలా, దేనికి? అయ్యో పిచ్చి మొద్దు, ప్రస్తుతం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళు. నువ్వు లేకుంటే పెళ్ళి ఎలా జరుగుతుంది? పెళ్ళి ఆగిపోతుంది. నేను వెళ్తే అమ్మ గ్రాని వచ్చినాక నన్ను తిడతారు కదా, అవన్నీ నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది. సరే, బయట చూడు, ఎవరు లేరు కదా. ఇక ఇందుమతి బయట చూసి ఎవరు లేరు, రారా అని అంటూ ఉంటుంది. ఇక అందరు పెళ్లి పనిలో బిజీగా ఉంటారు. వెళ్ళు అని అంటూ ఉంటుంది. సరే వెళ్తున్నా అని జీవన వెళ్తూ ఉంటుంది. జీవనని జ్యోతి ఒక్కసారిగా ఆపుతూ ఉంటుంది. జీవన, ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పెళ్ళి సరిగ్గా 3 గంటలు ఉంది. నువ్వు ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? పెళ్లి కూతురు అలా బయటికి వెళ్ళకూడదు జీవన, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడు జీవన, నేను బెస్ట్ ఫ్రెండ్ పిలవడానికి వెళ్తున్నానమ్మా. అది ఫోన్లో నేను పెళ్ళికి రాను అనేసరికి నాకు కోపం వచ్చింది. ఎంతైనా నా బెస్ట్ ఫ్రెండ్ కదా, రాకుంటే నేను ఊరుకుంటానా? అందుకే నేను పిలవడానికి వెళ్తున్నా అని అంటూ ఉంటుంది. అది కాదు జీవన, ఇప్పుడు నువ్వు పిలవడానికి వెళ్తే నువ్వు పెళ్లి కూతురువి, నీ పెళ్లి లేట్ అవుతుంది కదా అని అంటూ ఉంటుంది. అదేందమ్మా అలా అంటున్నావు? బెస్ట్ ఫ్రెండ్ పిలవకుండా ఎలా ఉంటాను? అది రానని చెప్పేసరికి నాకు ఏదోలా అనిపిస్తుంది. అయినా ఇక్కడే కదమ్మా, ఇంకా 20 minutesలో వచ్చేస్తాను అని అంటూ ఉంటుంది. లేదు జీవన, నిన్ను ఈ పరిస్థితిలో నేను బయటికి పంపను అని అంటూ ఉంటుంది. అలా అంటావేంటమ్మా, నేను వెళ్ళొచ్చేస్తానమ్మా, ఒక్క 20 minutes అమ్మా ప్లీజ్ అమ్మా అని అంటూ ఉంటుంది జీవన. సరే జీవన, నువ్వు తొందరగా వెళ్ళి తొందరగా రా, ఎవరికి ఈ విషయం తెలిసినా బాగుండదు అని అంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఇక జీవన వెళ్తూ ఉంటుంది. ఇక కుట్టి పెళ్లి కూతురుగా రెడీ అవుతూ ఉంటుంది. ఇక పెళ్లి కూతురుగా కుట్టిని చూసి పద్మమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. బిడ్డ, నిన్ను ఇలా చూసేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్ది నిమిషాల్లో నీ పెళ్లి కాబోతుంది. నీ పెళ్లిని చూస్తూ చాలా ఆనందంగా ఉంది. నీ పెళ్లిని చూసి నేను చాలా ఆనందపడతాను కానీ అని ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది కుట్టి. అదేం లేదు, నీ గురించి కొంచెం ఆలోచించాను. నువ్వు అత్తారింటికి వెళ్తే నాకు కొంచెం బాధగా ఉంటుంది కదా అని పద్మమ్మ అంటూ ఉంటుంది. అప్పుడు సింహాద్రి కూడా వస్తూ ఉంటాడు. అవును బిడ్డ, ఇన్ని రోజులు మాతోనే ఉన్న బిడ్డ, మా పక్కన లేనిసరికి మాకెంత బాధగా ఉంటుంది. కానీ నువ్వు అత్తారింటికి వెళ్తున్న ఆనందంలో అవేమి మాకు గుర్తు రావడం లేదు. నువ్వు పెళ్ళయ్యాక మమ్మల్ని మర్చిపోవు కదా బిడ్డ అని అంటూ ఉంటుంది. అప్పుడు కుట్టి, మిమ్మల్ని నేను జన్మలో మర్చిపోలేనమ్మా. ఎందుకంటే మీరు నన్ను చేరదీసి అన్నం పెట్టారు, నన్ను చదివించారు, ఎవరు లేని నాకు నన్ను చేరదీశారు. అలాంటి మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అమ్మానైనా. మీరు నాకు ఎప్పటికీ గుర్తుంటారు. నేను అత్తారింటికి వెళ్ళినా సరే ప్రతిరోజు మిమ్మల్ని చూడడానికి వస్తాను.
నైనా మిమ్మల్ని చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండను. అలాంటిది మిమ్మల్ని వదిలి నేను దూరంగా వెళ్తూ ఉంటే నేను విశాల్ గారితో చెప్పి మిమ్మల్ని కలవడానికి రోజు వస్తాను. జ్యోతమ్మని కూడా అలానే చూసి వెళ్తూ ఉంటాను అని అంటూ ఉంటుంది. ఇది చాలు బిడ్డ, నువ్వు ఇలా అన్నావు, అది చాలు. నువ్వు వస్తావని మాకు తెలుసు, మమ్మల్ని మర్చిపోవని కూడా తెలుసు. మా బిడ్డ ఎప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి ఉండదు అని అంటూ ఉంటుంది. అప్పుడు సింహాద్రి కూడా, అవును బిడ్డ, నువ్వు అత్తారింట్లో సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. నువ్వు లాయర్ అవ్వాలి, గొప్ప స్థాయిలో నిన్ను చూడాలి. అలాంటి మా కోరిక. నువ్వు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలనేదే అమ్మా నాన్నగా మాకు కోరిక ఉంది. అంతే తప్ప నిన్ను ఎలాంటి బాధ పెట్టినా మమ్మల్ని క్షమించు బిడ్డ అని అంటూ ఉంటాడు సింహాద్రి. అదేంటి నాయనా అలా అంటున్నావు? మీరు నన్ను బాధ పెట్టడం ఏంటి? ఒక కన్న తల్లి తండ్రి ఎంత బాగా చూసుకుంటారో మీరు నన్ను అలా చూసుకున్నారు. ఒక తండ్రి కూతురికి ఎంత చేయాలో అంత చేశారు. అన్ని త్యాగాలు మీరు చేశారు. నా కోసం మీరు ఎన్ని రోజులు అన్నం తినకుండా నా కోసం మీరు చదివించారు. నన్ను సొంత బిడ్డలా చూసుకున్నారు. అలాంటి మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అమ్మనైనా. మీరు నా గుండెల్లోనే ఉంటారు. జీవితంలో మిమ్మల్ని మర్చిపోలేను. ఇది నేను ఇస్తున్న నీకు మాట అని అంటూ ఉంటుంది. అది చాలు బిడ్డ, ఈ మాట నాకు చాలు. ఇక నాకు ఏది అవసరం లేదు. మేము ఇలా సంతోషంగా గడిపేస్తాము. నా బిడ్డ అక్కడ సంతోషంగా ఉంది అత్తారింట్లో, మేము ఇక్కడ సంతోషంగా ఉంటాం, అది చాలు అని అంటూ ఉంటాడు. ఇక సరే అని చెప్పి కుట్టిని మండపానికి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక జ్యోతి కూడా కుట్టిని చూసి ఆనందపడుతూ ఉంటుంది. ఇక కుట్టి జ్యోతిని చూసి కుట్టమ్మ అని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ పెళ్ళి, జీవన పెళ్ళి ఒకేసారి జరుగుతున్నాయి. మీరిద్దరు లాయర్లు అవుతే ఇక మిమ్మల్ని చూడాలి అని అంటూ ఉంటుంది జ్యోతి. అప్పుడు కుట్టి, తప్పకుండా నెరవేరుతుంది. నేను గొప్ప లాయర్ని అవుతాను. మీలాగానే నేను లాయర్ని అవుతాను జ్యోతమ్మ. నీ శిష్యురాలుగా నేను ఉంటాను అని అంటూ ఉంటుంది. నువ్వు ఉంటావు కుట్టి, నీకు అంత తెలివి ఉంది అని అంటూ ఉంటుంది జ్యోతి. ఇక మండపానికి టైం అవుతుందని చెప్పి ఇక అందరూ వెళ్తూ ఉంటారు. ఇక మండపంలో విశాల్ అందరూ కూర్చొని ఉంటారు. ఇక కుట్టిని కూడా కూర్చోబెడుతూ ఉంటారు. అందరూ చూసుకుంటూ ఉంటారు. ఇక పెళ్ళి జరుగుతూ ఉంటుంది. ఇక విశాల్ కుట్టి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక పంతులు గారు వస్తూ ఉంటాడు. వచ్చి అన్నీ చేస్తూ ఉంటాడు. ఇక పూజ జరుగుతూ ఉంటుంది. ఇక జ్యోతి కొంచెం కంగారుగా ఉంటుంది. జీవన ఏంటి ఇంకా రాలేదు, ఇక్కడ పెళ్ళి కూడా అయిపోతుంది. కుట్టి పెళ్ళి కాగానే జీవన పెళ్ళి కూడా ఉంది. జీవన ఎట్టెళ్ళిందో ఏంటో, ఎప్పుడు జీవన ఇలానే చేస్తుంది. అసలు ఈ జీవనకి బుద్ధి రాదు, ఏం రాదు. ఇప్పుడు నేను ఎవరికైనా చెప్తే నన్ను ఎందుకు పంపించావని అడుగుతారు. ఇప్పుడు నేనేం చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోతి. ఇక కుట్టి పెళ్ళి జరుగుతూ ఉంటుంది. ఇక అందరికీ ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. ఇక ఒకరికొకరు ఇక జీలకర్ర బెల్లం పెట్టుకోమని అంటూ ఉంటాడు పూజారి గారు. ఇక ఒకరినొకరు చూసుకుంటూ జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉంటారు. ఇక పద్మమ్మ సింహాద్రి కూడా ఆనందంగా చూస్తూ ఉంటారు. అందరూ హ్యాపీగా ఉంటారు. ఒకరినొకరు జీలకర్ర పెట్టుకోగానే ఇక పూజారి గారు ఇక్కడితో జీలకర్ర బెల్లం ముగిసింది. ఇక తాళి కట్టే కార్యక్రమం మొదలు కాబోతుంది. ఇది అందరికీ చూపించండి అమ్మా అని చెప్పి ఇక తాళి బొట్టుని ఇస్తూ ఉంటాడు. ఇక అందరికీ చూపిస్తూ ఉంటారు. తాళి కొట్టే కార్యక్రమం మొదలవుతుంది. జీవన ఇంకా రాలేదేంటి అని ఇక జ్యోతి కాల్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి జీవన కాల్ లిఫ్ట్ చేయడం లేదేంటి, అసలు జీవన ఎక్కడ పోయింది, ఏం చేస్తుంది అసలు, దీనికి కొంచెం కూడా బుద్ధి లేదు. పెళ్ళి పొట్టుకొని పోయింది కాక ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి, అత్తయ్య గారు అడిగితే నేనేం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక తాలిబొట్టు అందరికీ చూపిస్తూ ఉంటారు. ఇక అందరూ అక్షింతల చేతిలో పట్టుకొని ఉంటారు. బాబు మెడలో తాళి కట్టు అని విశాల్తో పూజారి గారు అంటూ ఉంటాడు. ఇక తాళి కట్టే సమయంలో అప్పుడే ఇక ఇందుమతి వస్తూ ఉంటుంది. అక్క అక్క అందరూ జ్యోతి, యామిని అని అందరినీ పిలుస్తూ ఉంటుంది. ఇక ఏమైంది అని అడుగుతూ ఉంటారు అందరూ. అది జీవన రూమ్లో లేదు అని చెప్తూ ఉంటుంది. జీవన రూమ్లో లేదు, ఎక్కడికో వెళ్ళిందని అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు. జీవన ఎక్కడికి వెళ్ళింది, పెళ్ళి జరుగుతుంటే జీవన ఎక్కడికి వెళ్ళిందని హేమావతి అడుగుతూ ఉంటుంది. ఏమో అక్క నాకు తెలియదు, లెటర్ రాసి వెళ్ళిపోయింది అనగానే ఇంకా షాక్ అవుతూ ఉంటారు. ఏందా లెటర్ అంటూ ఉంటారు. ఇక ఇందుమతి ఆ లెటర్ని చదువుతూ ఉంటుంది. ఆ లెటర్లో, సారీ అమ్మా, నన్ను క్షమించమ్మా, నేను ఈ పెళ్ళి చేసుకోవడం లేదమ్మా. నేను కేవలం ఈ పెళ్ళి నిన్ను జైలు నుంచి తప్పించడానికే ఒప్పుకున్నాను. కానీ నేను ఈ పెళ్ళి చేసుకుంటే నా జీవితం నాశనం అవుతుందని నాకు అర్థమైందమ్మా. సారీ అమ్మా నాన్న,
నన్ను క్షమించండి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని రాసి ఉంటుంది. ఆ లెటర్ విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటి జీవన ఇంత పని చేసింది, నాకు బెస్ట్ ఫ్రెండ్తో పిలుస్తానని చెప్పి ఇంత పని చేసింది ఏంటి, జీవన అసలు ఎందుకు చేస్తుంది ఇలాంతా అని. ఇక విశాల్ తాళిని కట్టకుండా అలానే ఉంటాడు. ఇక కుట్టి లేచి నిలబడుతుంది. జీవన ఏంటి ఇలా చేసింది, ఇప్పుడు ఏం చేయాలి. జ్యోతమ్మని జైలు నుంచి కాపాడడానికి సునంద గారు మంచి అవకాశం ఇచ్చారు, కానీ జీవన ఈ పెళ్ళికి ఒప్పుకుందని అనుకున్నాను, అలా చివరి క్షణంలో ఇలా చేస్తుందని అనుకోలేదు. అసలు ఈ జీవనకి బుద్ధే లేదు, ఇప్పుడు నేనేం చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా పెళ్ళి క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. జీవనని అంతా వెతుకుమని చెప్పి ఇక గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక సూర్య వెళ్ళి జీవనని వెతుకుతూ ఉంటాడు. ఇక ఇక్కడ ఫ్రెండ్స్ని అందరినీ అడుగుతూ ఉంటారు, కానీ జీవన ఎక్కడ ఉండదు. సునందకి ఈ విషయం తెలిస్తే పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ జ్యోతి జైలుకి వెళ్తుంది గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు. మరి కుట్టి ఆదిత్యని పెళ్లి చేసుకుంటుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో